నమస్కారం. ఐఎమ్ వి సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు మీడియం స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనం 1813 యాక్ట్స్ వరకు చదువుకున్నాం. ఇప్పుడు ఈరోజు 1833 అలాగే 1853 యాక్ట్స్, ఈ 2 యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. 1833 యాక్ట్ వచ్చేసి ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ అంటారు. మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి 1773 యాక్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మెల్లిమెల్లిగా ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ట్రై చేస్తుందని. సో అది 1833 యాక్ట్ ద్వారా అది ఫైనల్ స్టెప్కి చేరుతుంది. అది ఎట్లనో చూద్దాం. ఎట్లా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రమోట్ చేసిన తర్వాత ఆయన చేతిలో కంప్లీట్గా సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ కంప్లీట్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టించారు అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే లార్డ్ విలియం బెంటింక్ అనే అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అట్లనే గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ వాళ్ళకి ఇంతవరకు ఉన్న కొద్దిపాటి లెజిస్లేటివ్ పవర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఓవర్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇండియా అనమాట. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న బాంబే మద్రాస్ గవర్నర్స్ ఇప్పటి సంది వాళ్ళు యాక్ట్స్ పాస్ చేయడానికి లేకపోతే రెగ్యులేషన్స్ రూల్స్ ఫ్రేమ్ చేయడానికి లేదు. కంప్లీట్గా ఓన్లీ సింగిల్ అథారిటీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలడు విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏవైతే యాక్ట్స్ చేసిందో యాక్ట్స్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి మీరు యాక్ట్స్కు లోబడి మీరు ఏమైనా రూల్స్ కానీ ఏమైనా ఫ్రేమ్ చేస్తే వాటిని రెగ్యులేషన్స్ అన్నారు. బట్ ఇప్పటి సంది వాటిని యాక్ట్స్ అంటారు. సో కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు విచ్ కెన్ లెజిస్లేట్ ఫర్ ఇండియా. ఇప్పటి వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే అథారిటీ మాత్రమే ఉంటుండే, కానీ ఇప్పటి సంది వాళ్ళు యాక్ట్స్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఈ యాక్ట్తోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కమర్షియల్ బాడీలాగా కాకుండా కంప్లీట్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీలాగా తయారైంది. అంటే వాళ్ళ ఫంక్షన్స్ ఓన్లీ ట్రేడింగ్ ఫంక్షన్సే కాదు, కాకపోతే వాళ్ళు ఒక బ్రిటిష్ రిప్రజెంటేటివ్ లాగా ఇండియాలో ఉండి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా ఇప్పటి సంది కొనసాగారు. అంటే సివిల్ జస్టిస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే రెవెన్యూ ఇంపోజ్ చేసి కలెక్షన్ చేయడం కానీ. సో అర్థమవుతుంది కదా, ఈ విధమైన రోల్స్లో వాళ్ళు ఇప్పటి సంది కొనసాగారు అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే కంపెనీస్ టెరిటరీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అవి ఓన్లీ ఇండియా వర్ హెల్డ్ బై ఇట్ ఇన్ ట్రస్ట్ ఆఫ్ హిజ్ మెజెస్టీ. అంటే దీని మీద సోవరెన్ అథారిటీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కే ఉంటుంది, కంపెనీకి ఉండదు అని ఒకసారి దీంట్లో చెప్పారు. ఈ 1833 యాక్ట్ ద్వారా ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. అంటే రెవెన్యూని ఇంపోజ్ చేయడానికి కలెక్షన్ చేయడానికి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. దాన్ని సివిల్ సర్వెంట్స్ అన్నారు. ఈ సివిల్ సర్వెంట్స్ కూడా 2 వేస్లో ఉంటుండే, కోవెనెంటెడ్ అన్కోవెనెంటెడ్. కోవెనెంటెడ్ అంటే హయ్యర్ సివిల్ సర్వీసెస్ అనమాట, అన్కోవెనెంటెడ్ అంటే లోవర్ సివిల్ సర్వీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేకపోతే ఎస్పీ కానీ, ఇవి హై రేంజ్ అనమాట. ఈ హై రేంజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు లండన్లో కూర్చొని డిసైడ్ చేస్తుండే ఎవరి పోస్టులకు రావాలి అని. కానీ 1833 యాక్ట్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేయడానికి ట్రై చేసింది, ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరిగే ఎగ్జామ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉండాలని ఈ 1833 యాక్ట్లో మెన్షన్ చేశారు. కానీ దీనివల్ల డెఫినెట్గా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఇంకోటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండియా పోస్టింగ్ అంటే చాలా ఒక ప్రెస్టీజియస్ పోస్టింగ్ లాగా ఫీల్ అవుతుండే. దానివల్ల కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆ రైట్ ఉంటుండే కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రియారిటీ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ అథారిటీ వీళ్ళ చేతికి వెళ్ళిపోయిందంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ప్రియారిటీ ఉంటుంది. అందుకనే వాళ్ళు దీన్ని ఆపోజ్ చేశారు చాలా 1833 యాక్ట్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1833 యాక్ట్. నెక్స్ట్ మనం 1853 యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి లాస్ట్ విత్ ఆఫ్ చార్టర్ యాక్ట్స్. చార్టర్ యాక్ట్స్ ఎప్పటి నుంచి 1793 నుంచి ఇప్పటి వరకు 1853. దిస్ ఈస్ ద లాస్ట్ యాక్ట్ అనమాట. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయనకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఒకటి ఆయనకు హెల్ప్ చేయడానికి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెయిన్ ఫంక్షన్ ఏంది,
వీళ్ళే లాస్ ఫ్రేమ్ చేస్తుండే, లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుండే. సో లెజిస్లేచర్ వీళ్ళే, ఎగ్జిక్యూటివ్ వీళ్ళే. కానీ ఈ 1853 యాక్ట్ ద్వారా ఏం జరిగింది అంటే, ఫస్ట్ టైం లెజిస్లేటివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సపరేట్ చేసి దీన్ని ఇండియన్ ఆర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసారు. సో ఇది ఒక మినీ పార్లమెంట్ లాగా ఇప్పటి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది, అది కాకుండా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా ఎస్టాబ్లిష్ చేసారు 1853 యాక్ట్ ద్వారా. పైన చెప్పుకున్న ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లోకల్ రిప్రజెంటేషన్ కూడా ఉంది. లోకల్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, లోకల్ రిప్రజెంటేషన్ అంటే ఇండియన్స్ కాదు. లోకల్ రిప్రజెంటేషన్ అంటే ఎక్కడైతే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండడం. బాంబే, బెంగాల్, మద్రాస్, ఆగ్రా. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 మెంబర్స్ ఉండాలని ప్రొవిజన్ ఉంది. ఈ 6 మెంబర్స్లోకి వెళ్ళి 4 మెంబర్స్ ఈ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఉండే. ఇంకా 2 వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. 1833 యాక్ట్ ఒక ప్రొవిజన్ ఉందని చెప్పుకున్నాం, ఓపెన్ కాంపిటీషన్ అని. కానీ సిఓడి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేశారు. కానీ 1853 యాక్ట్లో అది పాసిబుల్ అయింది. ఇప్పటి ఎవరైనా కూడా దాంట్లో ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఎట్లా నడవాలి ఏంది, దానికి ఒక ప్రణాళిక ఏర్పరచడానికి మకాలే కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు 1854లో. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మకాలే కమిటీనే కమిటీ ఆన్ ద ఇండియన్ సివిల్ సర్వీస్ అని కూడా అంటారు. కంపెనీ రూల్ అనేది వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు, కానీ ఒక పర్టికులర్ టైం పీరియడ్ అని చెప్పలే. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు ఉంటుండే. కానీ ఇప్పటి మీరు ఇన్ని ఇయర్స్ మీరు అడ్మినిస్ట్రేషన్ మీరు కొనసాగించవచ్చు అని ఒక టైం పీరియడ్ వాళ్ళు చెప్పలేరు. అంటే దాని మీనింగ్ ఏంది, కంపెనీ రూల్ను ఎప్పుడైనా కూడా వాళ్ళు టర్మినేట్ చేయొచ్చు, ఎప్పుడైనా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు అని ఒక సిగ్నల్ అనమాట. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటన్లో చాలా ఆపోజింగ్ ఉంటుండే. ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. 1857లో సిపాయి మీటింగ్ జరుగుతుంది. దీన్ని అదునుగా తీసుకొని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా బ్రిటన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. సో నెక్స్ట్ లెక్చర్స్లో 1858 నుంచి 1947 మధ్యలో జరిగిన యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.